సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇది నీ అదృష్టం కొద్దీ దొరికిన వరం. నమ్మకంతో ఈ బెల్లం అందుకో. నీ సంతోషానికి పునాది ఈ రోజే పడుతుంది అని ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. బాబా గారి మీద నమ్మకంతో ఈరోజు ఎవరైతే బాబా గారు అందిస్తున్న ఈ బెల్లాన్ని తాకుతారో వారందరికీ కూడా బాబా గారు ఒక సంతోషకరమైన వార్తను అందిస్తున్నారండి. అంతటి గొప్ప వరాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా బాబా గారు ఇప్పుడు ఈ సందేశం ద్వారా మనకు మన జీవితంలో ఉన్న కష్టాలకు ఎలాంటి దారి చూపిస్తున్నారో అర్థం చేసుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరూ కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా మనసులో ధ్యానం చేసుకుని బాబా గారిని స్మరిస్తూ బెల్లాన్ని అయితే తాకండి. బాబా గారు ఇప్పుడు ఏం చెప్పబోతారో విని తెలుసుకుందాం. తల్లి, ఈరోజు ఒక ఆనందకరమైన వార్తని నువ్వు వినబోతున్నావు. నీ జీవితానికి ఎంతో అవసరమైనది. సంతోషంతో మాత్రమే వినమ్మా. ఇప్పుడు నువ్వు ఎంతో ఆనందించాల్సిన విషయం నీకు చెబుతాను. నమ్మకంతోనే ఏది చెప్పినా విని అర్థం చేసుకునే నా తల్లికి నేను ఆనందాన్ని మాత్రమే పంచుతాను. తల్లి, ఎలాంటి కల్మషం లేకుండా, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈరోజు ఈ బెల్లాన్ని తాకావు అంటే నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు మొదలైనట్టే. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా, మనస్ఫూర్తిగా, నమ్మకంతో ఈ బెల్లం అయితే తాకావో అప్పుడే నీ జీవితంలో కూడా ఉన్న కష్టాలన్నీ దూరమయ్యి నీకు మంచి రోజులు రావడానికి నేను సిద్ధం చేశాను. తల్లి, ఎప్పుడూ కూడా నీ కష్టాలను మాత్రమే తలుచుకొని కుమిలి కుమిలి బాధపడకు. సంతోషకరమైన జీవితం కూడా నీకు ముందు ముందు రాబోతుంది. ఎప్పుడు కూడా ఈ కష్టాన్ని మాత్రమే అంటి పెట్టుకుని నువ్వు బ్రతుకుతూ ఉంటే నీకు జీవిత గమ్యం అనేది కనపడకుండా పోతుంది. ఈరోజు ఎంతో సంతోషంగా నువ్వు ఈ బెల్లాన్ని తాకావు కాబట్టి నీ జీవితం బాగుండడానికి ఒక మార్గం అయితే ఈరోజు చూపిస్తున్నాను. దానిని నువ్వు వినియోగించుకొని ఆచరణలో పెట్టినట్లయితే తప్పకుండా నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు. వారి జీవితం ఎలా ఉంటుందో, వారి చదువుల విషయంలో అనుక్షణం మదన పడుతున్నావు. వారిని ఒక స్థాయికి నేను తీసుకురాగలనా, అంతటి శక్తి నాలో ఉందా అని ప్రతి క్షణం బాధపడుతున్నావు. ఎప్పుడైనా సరే, ఎంతటి కష్టం వచ్చినా సరే జీవితంలో నేను గెలుస్తాను అన్న నమ్మకం నీలో ఉండాలి. మొదలు ఆ నమ్మకం నువ్వు బలపరుచుకో. అప్పుడు నీలో ఉన్న శక్తి కూడా బయటపడుతుంది. ఇది చెయ్యగలను, నేను ఇందులో కష్టపడి బయటపడగలను అన్న ఆలోచన కూడా నువ్వు చేయగలుగుతావు. కాబట్టి ఎవరు చెప్పింది నువ్వు వినకుండా నీ మనసుకు నచ్చినట్టుగా ఏ విషయంలోనైనా సరే, ఏ చిన్న పని ప్రయత్నం చేసినా సరే అది కరెక్టా కాదా అని 1-2 సార్లు ఆలోచించి ఆ పనిని ప్రారంభించు. అప్పుడు నువ్వు సక్సెస్ని చూస్తావు. అంతేకాని నువ్వు చేసే ప్రతి పనిని కూడా అందరితోనూ సలహాలు తీసుకుని వాటికి అనుగుణంగా నువ్వు వెళ్ళినట్లయితే ప్రతి పనిలో కూడా విజయం అనేది నీకు దక్కకుండా పోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన విధానం కాబట్టి అందరూ ఒకేలాగా చెబుతారు అన్నది కూడా తప్పే. కాబట్టి నీకు ఏ విధంగా చెయ్యాలి అని నీ మనసుకు అనిపిస్తే అది నువ్వు చేస్తే తప్పకుండా అందులో నువ్వు విజయం అనేది సాధిస్తావు. ఇప్పుడు ఉన్న కష్టం మరిచిపోయి నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఈరోజు నీ బాబా చెప్పేది పూర్తిగా విను తల్లి. ఎందుకంటే నా మీద నమ్మకంతోనే ఈరోజు ఈ బెల్లాన్నైతే తాకావు కాబట్టి నీకు ఒక మంచి అవకాశాన్నైతే మరొకసారి అందిస్తున్నాను. దీన్ని వెంటనే వినియోగించు. నీ జీవితంలో ముందు కొద్ది రోజులలోనే మార్పు అనేది నీకు కనిపిస్తుంది. మొదటిగా ప్రయత్నం చెయ్యి, ఆ తర్వాత ఫలితాన్ననేది నువ్వు అనుభవిస్తావు అని బాబా గారు అంటున్నారండి. అలాగే బాబా గారు ఈరోజు చక్కటి పరిష్కారం కూడా మనకు బెల్లం తాకిన వారందరికీ కూడా చెబుతున్నారు. ఎవరైతే ఈరోజు బెల్లాన్ని తాకారో వారందరికీ బెల్లం ఎంత తీపిగా ఉంటుందో మన జీవితం కూడా అంతే తీపిగా మారుతుంది అని ఒక అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు.
చెప్పబోతున్నారు. బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి మొదటిగా నువ్వు మీ ఇంట్లో ఎప్పుడైతే నువ్వు పూజని ప్రారంభిస్తావో ఆ సమయంలోనే ఒక రాగి చెంబులో లేదంటే ఒక చిన్న గ్లాస్లో నీళ్లు తీసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్కని వేసి అందులో ఒక తులసి దళం అంటే ఒక తులసి ఆకును వేసి ఆ నీళ్ళని అంటే ఆ బెల్లం నీళ్ళని వినాయకుని ముందు ఉంచాలి. లేదు అంటే శ్రీ మహాలక్ష్మి ముందు అయినా ఉంచవచ్చు. లేదు అంటే ఆంజనేయ స్వామి చిత్రపటం ముందు అయినా ఉంచవచ్చు. ఈ విధంగా ఒక చిన్న గ్లాసులో ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క వేసి నీళ్ళల్లో అందులో ఒక తులసి దళం వేసి ప్రతిరోజు పూజలో పెట్టి ఆ తర్వాత మీరు నైవేద్యంగా దానిని అంటే ఒక తీర్థంలాగా స్వీకరిస్తే మీ ఇంటిల్లిపాది మీకు సుఖ సంతోషాలనేవి లభిస్తాయి. అంతేకాదు ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు పూర్తిగా కలిసొస్తాయి. అంటే ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రారంభం అవ్వడానికి మీకు అవకాశం అనేది లభిస్తుంది. అది నీకు నేను పూర్తిగా కల్పిస్తాను తల్లి. ఎందుకంటే జీవితంలో ప్రతీదీ కూడా కష్టం అనేది మాత్రమే ఉండదు. అవన్నీ కూడా తాత్కాలికంగా మన జీవితంలో కర్మఫలంగా నడుస్తూ వస్తాయి. కాబట్టి తీపి వార్తలు వినడానికి సిద్ధంగా ఉండు తల్లి. అందుకే నీ కోసం ఈరోజు ఈ తీపి కబురుని తీసుకొచ్చాను. ఈ బెల్లం నీళ్లు ప్రతిరోజు పెట్టడం కుదరని వారు కనీసం వారంలో ఒక రోజైనా పెట్టవచ్చు. అది మంగళవారమైనా పెట్టవచ్చు, లేదంటే శుక్రవారమైనా పెట్టండి. ఇలా తరచూ చేస్తూ వస్తే ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా నకారాత్మక శక్తి అనేది ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నా ఎలాంటి కీడు ఉన్నా కూడా అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఒక్కొక్కటిగా మార్పులు అనేవి మీకే కనిపిస్తాయి. అలాగే ప్రతి వారంలో కూడా ఏ వారమైనా సరే మనస్ఫూర్తిగా మీరు ధ్యానం చేసుకుని మీ ఇష్ట దైవాన్ని తమలపాకులలో బెల్లాన్ని ఉంచి నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారిని ఆరాధిస్తే ఎలాంటి కష్టమైనా సరే దూరం అయిపోతుంది. ఆ లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారందరూ కూడా బెల్లంతో చేసే ఏ పరిహారమైనా సరే తప్పకుండా ఆ కష్టాలన్నింటికీ కూడా మనం చెక్ పెట్టవచ్చు. ఇంకా తల్లి, నీకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అని నువ్వు అంటూ ఉంటావు కదా. నాతో పాటు ఆ వెంకటేశ్వర స్వామిని కూడా కొలుస్తూ ఉంటావు కదా. అప్పుడు నీకు ప్రతి శనివారం కూడా బెల్లంతో చేసిన ఎలాంటి నైవేద్యాన్నైనా ఆయనకి సమర్పించు తల్లి. తప్పకుండా ఆ ఏడుకొండల వాడు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. లక్ష్మీ కటాక్షం కూడా నీకు లభిస్తుంది. ఎందుకంటే నారాయణుని నువ్వు ఆరాధిస్తే తన భార్య అయిన శ్రీ మహాలక్ష్మి నువ్వు మొక్కినా మొక్కకపోయినా నారాయణుని ఆరాధించినప్పుడు ఆ మహాలక్ష్మి తప్పకుండా నీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ ఇంట్లో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీవితమంతా కూడా సుఖంగా ఉండి పిల్లలతో అందరూ కలిసి బాగుండాలి అని ఎప్పుడూ మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటావో ఆ సమయంలో నువ్వు ఆ లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ముందు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ప్రతి శుక్రవారం ఆ తల్లికి సమర్పించు. లేదంటే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించు. ఏ విధంగానైనా సరే మొత్తానికి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించినట్లయితే నీ జీవితమే తీపిగా మారిపోతుంది అని బాబాగారు అంటున్నారండి. తల్లి, ఆర్థికంగానే కాకుండా ఇంట్లో ఎలాంటి గొడవలు దూరం కావాలన్నా మీ ఇంటిల్లిపాది కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలి అన్నా కూడా ఎప్పుడైనా సరే నీ ఇంటి ముందు ఆవు వచ్చి నిలబడితే దానికి కాస్త బెల్లం తినిపించండి. కాస్త బియ్యంతో పాటు బెల్లం తినిపిస్తే ఎలాంటి ఆర్థిక దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి మీరు ఎంతో ధనవంతులవుతారు. మీ పిల్లలు ఒకవేళ మందబుద్ధిగా ఉన్నా కూడా లేదంటే చెప్పిన మాట వినకుండా ఉన్నా తల్లి, ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేసి చూడు. ప్రతిరోజు పడుకునే ముందు చిన్న పిల్లలతో శ్రీ సరస్వతియే నమః అనే శ్లోకాన్ని చెప్పించి వారికి కొద్దిగా బెల్లం ముక్కని తినిపించి పడుకోబెట్టండి. జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా ఇలాంటివన్నింటినీ కూడా మన చేతులతో మనం చిన్న చిన్న పరిహారాలతో మనం చేసుకున్నట్లయితే ఆ దైవానుగ్రహంతో పాటు అన్నీ మీకు అనుకూలిస్తాయి.
పిల్లలలో మంచి విద్యా బుద్ధులు, జ్ఞానం అనేది కూడా లభిస్తుంది. ఇంకా తల్లి, అప్పుల బాధతో బాధపడుతున్నావా? మరి ఎలాంటి చీకు చింత చేయకుండా నీ జీవితం బాగుండాలి అంటే ప్రతిరోజు ఏ సమయం నువ్వు ఖాళీగా ఉంటావో ఆ సమయంలో కొద్దిగా బెల్లం ముక్కని తీసుకెళ్ళి ఎక్కడైనా చీమలకు పెట్టండి. ఇలా చేసినట్లయితే తల్లి, నీ జీవితంలో ఎలాంటి దరిద్రం ఉన్నా, లేదంటే ఎంతటి పాపం చేసి ఉన్నా కూడా వాటినన్నింటినీ తొలగించడానికి పాత జన్మలో ఉన్న కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఒక్క చిన్న బెల్లం ముక్కతో నువ్వు చేసే ఈ చిన్న పరిహారం, చిన్న సాయం అంటే ఒక జీవికి నువ్వు కడుపు నింపుతున్నావు అంటే తప్పకుండా నీ కర్మలలో, నువ్వు చేసిన పాపాలలో కొద్ది కొద్దిగా ఆ తప్పులనేవి కరుగుతూ వస్తాయి. కాబట్టి ఇలా చేసి చూడు. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ప్రయత్నం చేయి తల్లి. నువ్వు చేసే ఈ చిన్న ప్రయత్నమే నీ జీవితంలో మార్పుకి తొలి అడుగుగా మొదలవుతుంది. కాబట్టి ఏది చేసినా కూడా నమ్మకంతో ప్రయత్నం చేస్తే అది నీకు మంచి ఫలితాన్నైతే అందిస్తుంది. ఈరోజు అదృష్టం కొద్దీ దొరికిన ఈ వరాన్ని నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ఇంతవరకు నేను చెప్పింది విన్నావు కదా తల్లి. మరి ఈరోజు నువ్వు తాకను అనకుండా ఈరోజు బెల్లాన్నైతే అందుకున్నావు కదా. సంతోషకరమైన వార్తని కూడా పొందావు. కాబట్టి నువ్వు సంతోషంగా బ్రతకాలి అంటే ఈరోజు నేను వేసిన ఈ పునాదిని ఈ రోజే నువ్వు మొదలు పెట్టాలి. ఎప్పుడు నా బిడ్డ సంతోషమే నేను ప్రతి క్షణం కోరుకుంటూ ఉంటాను, ఆరాట పడుతూ ఉంటాను. కాబట్టి తల్లి, ఇది నీ జీవితం బాగుండాలని చెప్పే ఒక చిన్న సందేశం. దీనిని నువ్వు స్వీకరించి ఆచరించినట్లయితే తప్పకుండా నీ జీవితం బాగుంటుందమ్మా. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంతటి గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరికి అర్థమైంది, అర్థం చేసుకున్నారు అని భావిస్తున్నాను. మరి నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.